హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, మీరు కామెంట్స్లో అడిగిన విధంగానే ఈ వీడియో చేశాను. అదేంటంటే ఫోటో వెనకాల లిరిక్స్ రాయటం ఎలా అని ఈ వీడియోలో పూర్తిగా స్టెప్ బై స్టెప్ ఎక్స్ప్లెయిన్ చేస్తా. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. హాయ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఓకే ముందుగా కైన్మాస్టర్ యాప్ ఓపెన్ చేసుకోండి. యాప్ ఓపెన్ అయిన తర్వాత క్రియేట్ న్యూ మీద నొక్కండి. తర్వాత 9:16 రేషియో తీసుకోండి. రేషియో ఓపెన్ అయిన తర్వాత ఆల్ మీద ట్యాప్ చేయండి. ఇక్కడ మనము ఫస్ట్ మనకి ఫోటో కావాలి కదా, ఆ ఫోటో సెలెక్ట్ చేసుకున్నాం, మనకు నచ్చిన ఫోటో. ఇప్పుడు నేను ఈ ఫోటో సెలెక్ట్ చేసుకుంటున్నా. ఈ ఫోటో సెలెక్ట్ చేసుకున్న తర్వాత కొంచెం ఎక్స్టెండ్ చేయాలి దీన్ని. ఒక 10 సెకండ్స్ లేదా 5 సెకండ్స్ అలా ఎక్స్టెండ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ మీడియా మీద మళ్ళీ నొక్కండి, ఎందుకంటే ఇప్పుడు లిరిక్స్ యాడ్ చేయాలన్నమాట. లిరికల్ వీడియో మనము లిరికల్ వీడియో చేసి ప్రీవియస్ వీడియోలో చెప్పిన విధంగానే యూట్యూబ్లోనే డౌన్లోడ్ చేసుకోండి. యూట్యూబ్ నుంచి విడ్మేట్లోకి వచ్చేసిన తర్వాత డౌన్లోడ్ అవుతుంది. ప్రీవియస్ వీడియోస్లో బాగా డిస్కస్ చేశాను కదా, దాని ప్రకారమే చూడండి. ఎవరైనా కొత్తగా వచ్చిన వాళ్ళు నా ఛానల్లో ఉంటాయి వీడియోస్, చూడండి. ఆ వీడియోస్లో డౌన్లోడ్ అయ్యేలా చూపిస్తాను. ఇప్పుడు డౌన్లోడ్ చేసిన దాన్ని ఇక్కడ స్క్రీన్ మొత్తం అయ్యేలా చూసుకోవాలి. మన ఫోటో వెనకాల రావాలి కదా, అందుకని ఇప్పుడు ఫుల్ స్క్రీన్ మొత్తం చేసేలా లాక్కోండి. ఇట్లా లాక్కోవాలి. ఇలా స్క్రీన్ మొత్తం ఫిట్ అయ్యే విధంగా చూసుకోవాలి. చూసుకున్న తర్వాత ఇక్కడ బ్లెండింగ్ అనే ఆప్షన్ ఉంటుంది. ఈ బ్లెండింగ్ ఆప్షన్ తర్వాత చూద్దాం. ఫస్ట్ ఇక్కడ మీడియా ఉంది, మీడియా మీద ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ ఆల్ మీద ట్యాప్ చేయండి. ఇప్పుడు ఏదైతే సెలెక్ట్ చేసుకున్నామో అదే ఫోటోని ఇక్కడ ఇచ్చేయాలి, ఎందుకంటే మళ్ళీ ఫోటో వేరైనా కానీ మనకి వేరేలా కనిపిస్తుంది. దీన్నే లేయర్ అనమాట అంటారు. ఈ లేయర్ని మళ్ళీ సేమ్ అదే విధంగానే ఎక్స్టెండ్ చేసుకుందాం. ఇప్పుడు ఈ ఫోటోని ఫుల్ స్క్రీన్లో పెట్టుకున్నాం. ఇందాక ఏదైతే ఉందో 9:16 రేషియో ఫోటో విధంగానే ఇది కానీ అట్లనే ఎక్స్టెండ్ చేసుకోవాలి, ఎందుకంటే ఆ ఫోటోకి ఈ ఫోటోకి మ్యాచ్ అయ్యే విధంగా ఉండాలి. తర్వాత ఇక్కడ ఏఐ రిమూవర్ అని ఉంటుంది, బ్యాక్గ్రౌండ్ రిమూవర్ ఉంటుంది. ఆ బ్యాక్గ్రౌండ్ రిమూవ్ మొత్తం చేస్తుంది, ఎందుకంటే ఈ ఫోటోకి మాత్రమే బ్యాక్గ్రౌండ్ రిమూవ్, ఫస్ట్ ఫోటోకి అవసరం లేదు. దాని బ్యాక్గ్రౌండ్ మీదనే మనకు లిరిక్స్ పడతాయి అన్నమాట. ఇక్కడ కొంచెం టైం తీసుకున్నా కానీ తొందరగా అయిపోతుంది. ఇప్పుడు రిమూవ్ అయిపోయింది. వెనక్కి వచ్చి ఇప్పుడు చెక్ చేసుకుందాం. ఇప్పుడు కనిపిస్తున్నాయి కదా వెనకాల, అంతే సేమ్. ఇప్పుడు దీన్ని ఏం చేస్తామంటే మళ్ళీ ఇప్పుడు మన లిరికల్ వీడియోని సెలెక్ట్ చేసుకొని ఇక్కడ బ్లెండింగ్ ఆప్షన్లోన స్క్రీన్ అనేదాన్ని ట్యాప్ చేయండి. ఇప్పుడు మనకి ఇంకా క్లియర్గా కనిపిస్తుంది. తర్వాత బ్యాక్ వచ్చి నెక్స్ట్ ఇక్కడ అడ్జస్ట్మెంట్ చేసుకుంటే చేసుకోవచ్చు, లేదంటే లేదు. ఎందుకంటే నేను వెనకాల ఫోటోకి కొంచెం వైట్నెస్ ఇచ్చిన అంటే లిరిక్స్ అనేది బాగా కనిపిస్తాయి అనమాట, అందుకని నేను పెట్టుకుంటున్నాను. కాంట్రాస్ట్ మీ ఇష్టము, బాగా వచ్చిందంటే పర్లేదు, లేదంటే కొంచెం అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇప్పుడు నాకు సరిపోయింది. సేమ్ ఇదే విధంగానే చేసుకుంటే అయిపోతుంది. ఇప్పుడు ఇక్కడ పైకి పెట్టుకుంటే మనకు బాగా కనిపిస్తుంది. లేదు ఇది మనకు వద్దు, ఇంకా కొంచెం కిందికి ఉండాలనుకుంటే కిందికి పెట్టుకోవచ్చు, లేదు పైన పెట్టుకుంటే పైన పెట్టుకోవచ్చు. మనం ఎట్లా సెలెక్ట్ చేసుకుంటే అట్లా వస్తుంది. ఇప్పుడు ప్లే చేసి చూడండి, ఇట్లా వచ్చింది, ఈ విధంగా ఉంది. కానీ నాకు ఈ విధంగా నచ్చలే, ఎందుకంటే అది కొంచెం కిందికి ఉంటే బాగుంటుంది అనుకుంటున్నా. ఇట్లా క్రాస్గా ఉంటే ఇంకా బాగుంటుంది. ఒకసారి ట్రై చేద్దాం ఇది ఎట్లా ఉంటుందో. మీకు క్లియర్గా ఇక్కడ చూపుతున్నట్టు కనిపిస్తుంది కదా, ఈ విధంగానే మీరు కూడా ఎడిటింగ్ చేసుకోవచ్చు. మనకు కైన్మాస్టర్లోనే ఉంది ఎంత. ఇట్లా ఇప్పుడు బాగా వచ్చింది. ఈ లిరిక్స్ బాగున్నాయి అనమాట, ఎందుకంటే సైడ్ వ్యూ బాగుంటుంది. ఇప్పుడు బాగా నచ్చింది కాబట్టి ఇంకా సేవ్ చేసుకుంటున్నా. ఇక్కడ సేవ్ అయిపోతుంది. ఇక సేవ్ అయిన వీడియోస్ అన్నీ గ్యాలరీలో ఉంటాయన్నమాట. ఇట్లా మనకి ఏ ఫోటోకైనా బ్యాక్గ్రౌండ్లో ఇట్లా చేసుకోవచ్చు. ఒక బ్లాక్ స్క్రీన్ ఉన్న ఫోటోనే నేను కాదు, ఏ దానికైనా చేసుకోవచ్చు. అయితే మనం లిరికల్ వీడియోస్ అనేది యూట్యూబ్లో డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదు నా అంతా నానే సొంతంగా ఒక సాంగ్కి లిరిక్స్ రాసుకుంటానంటే నేను నెక్స్ట్ వీడియోలో ఆ లిరిక్స్ కానీ ఎట్లా రాయాలనేది ఈ కైన్మాస్టర్లోనే చూపిస్తాను, చూడండి. ఆ వీడియో మాత్రం కావాలంటే ఒకసారి కామెంట్లో లిరికల్ వీడియో అని కామెంట్ చేయండి. ఇదిగోండి ప్లే చేసి చూడండి, ఇట్లా వచ్చింది నా వీడియో అనేది, అవుట్పుట్ ఇట్లా వచ్చింది. ఎనీవేస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఇలాంటి మరిన్ని యూస్ఫుల్ కంటెంట్ వీడియోస్ కోసం ఈ ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి.